అందరికీ నమస్కారం అండి. ఈరోజు కరకరలాడే మురుకులు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు పప్పులు తీసుకున్నా అండి. పప్పులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 3 కప్పుల బియ్యపిండి తీసుకున్నా అండి. నేను జల్లించి తీసుకున్నా అండి. గ్రైండ్ చేసిన పప్పుల పొడి, కొద్దిగా సాల్ట్ అండి, రెడ్ చిల్లీ పౌడర్, వాము కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. వాము వేసుకుంటే అరుగుదలకి చాలా బాగుంటుంది. పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ కారం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మురుకులు బాగా కరకరలాడుతూ వస్తాయి. వేడి నీళ్ళు కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి. అంతా ఒకేసారి వేసుకోకూడదు. వాటరు ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇంకొద్దిగా వేడి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేత్తో పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. నేను చూపిస్తున్న విధంగా మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి జంతికలు అనేటివి. నేను స్టార్ ఉన్న గుర్తుతో చేస్తున్నా అండి. ఇలా మనం పిండిని ఇలా చెక్లాల పావులోకి తీసుకొనేసి ఒక కవర్ మీద ఒత్తుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నా అండి. ఇలా అన్నీ ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేస్తే మురుకులు 3 నెలలు నిల్వ ఉంటాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. నేను అన్నీ ఇలా ఒత్తుకున్నా అండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. 2 నిమిషాలు కదపకూడదండి. 2 నిమిషాల తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కాల్చుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి మురుకులు. ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి.